నమస్కారం. నేను దుర్గాప్రసాద్ నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంట్, లాయరు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్ కూడా. ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ డైట్ని జస్ట్ సైంటిఫిక్ అనాలిసిస్ రాసుకున్నాను. ప్రభాస్ ఆయన డైటు మన ఫిట్నెస్లో 70% డైట్కే ప్రాముఖ్యం ఉంది, 30% ఎక్సర్సైజ్ వర్కౌట్స్ వల్ల అని బిలీవ్ చేస్తాడట. అయితే ఈ 45 ఏళ్ళ వయసులో ఆయన అంత ఫిట్గా ఉండడానికి ఆయన డైటే ప్రధాన కారణము. అతను మెయిన్గా సినిమా షూటింగ్స్ ఉన్నప్పుడు అంటే కంటిన్యూస్గా షూటింగ్స్ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ జీరో కార్బ్ డైట్లో ఉంటాడు అని పేరుంది. ఆయన డైట్లో మెయిన్ ఐటమ్స్ ఎగ్స్, చికెను, ఫిష్, నట్స్, వెజిటబుల్ సలాడ్స్, ప్రోటీన్ పౌడర్ అన్నమాట. అయితే అతను మీల్స్ డైలీ 6 టైమ్స్ తీసుకుంటాడు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే ఆయన బ్రేక్ఫాస్ట్లో ఒక 40 ఎగ్ వైట్స్ని హాఫ్ బాయిల్డ్ కండిషన్లో ఉన్నప్పుడు అందులో ఒక 50 గ్రాముల ప్రోటీన్ పౌడర్ కలిపి ఆమ్లెట్ లాగా చేసి తింటాడట. గట్టిగా అంటే ఒక పెనంలో 40 ఎగ్ వైట్స్ పోసి అట్లా. సో అయితే 40 ఎగ్ వైట్స్కి వెయిట్ ఎంత వస్తుంది? టోటల్ వెయిట్ అంటే 1200 గ్రాములు వస్తుంది. కిలో మీద 200 గ్రాములు. దాంట్లో ఒక 50 గ్రాముల ప్రోటీన్ పౌడర్ కలిపితే క్వాంటిటీ, బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీ 1250 గ్రాములు అవుతుంది అన్నమాట. అంటే హెవీ వర్కౌట్ చేసి ఉంటాడు కాబట్టి ఆయన తినగలడు. అయితే ఈ 40 ఎగ్ వైట్స్లో వచ్చే ప్రోటీను 132 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. కార్బోహైడ్రేట్ అయితే ఒక 6 గ్రాములు వస్తుంది, కొద్దిగా ఉంటుందన్నమాట. అంటే 1200 గ్రాముల ఎగ్ వైట్స్లో కేవలం 6 గ్రాములు కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంటుంది, ఫ్యాట్ ఉండదు, ఓన్లీ 3 గ్రాములే ఉంటుంది ఇట. 40 ఎగ్ వైట్స్లో 624 క్యాలరీస్ వస్తాయి, అది మొత్తము ప్రోటీన్ నుంచే వస్తాయి అన్నమాట. అందులో 50 గ్రాముల ప్రోటీన్ పౌడర్ కలిపితే 50 గ్రాముల ప్రోటీన్ వస్తుంది, దాని నుంచి ఒక 200 క్యాలరీస్ వస్తాయి. అట్లా బ్రేక్ఫాస్ట్ 1250 గ్రాముల మీద 182 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటాడు, 6 గ్రాములు కార్బోహైడ్రేట్, 3 గ్రాముల ఫ్యాట్ కలిపి 824 క్యాలరీస్ వచ్చేసాయి ఆయనకి బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత లంచ్ మధ్యాహ్నం అనుకుంటే ఒక 2 గంటల ముందు ఆల్మండ్స్, నట్స్ ప్రోటీన్ పౌడర్ కలిపి తీసుకుంటాడట. అంటే వాటర్లో కానీ లైట్గా వెజిటబుల్ సలాడ్ అట్లాంటి ఒకటి కలిపి బిఫోర్ లంచ్ అనమాట. ఆల్మండ్స్ నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ ఆల్మండ్స్ పౌడర్ అనుకుంటే అందులో ప్రోటీను 11 గ్రాములు వస్తుంది, కార్బోహైడ్రేటు ఆల్మండ్స్లో బాగానే ఉంటుందిట 11 గ్రాములు, ఫ్యాటు 25 గ్రాములు, 50% ఫ్యాట్ ఉంటుందన్నమాట. దాంట్లో 288 క్యాలరీస్ వస్తాయి. అట్లాగే దాంతోపాటు ప్రోటీన్ పౌడర్ కూడా 50 గ్రాములు కలుపుతాడు కాబట్టి 50 గ్రాముల ప్రోటీన్ వస్తుంది, దాంట్లో ఒక 200 క్యాలరీస్ వస్తాయి. అట్లా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో 100 గ్రాములు ఫుడ్ తీసుకుంటే 61 గ్రాములు ప్రోటీన్ వస్తుంది, 11 గ్రాములు మాత్రమే కార్బోహైడ్రేట్ వస్తుంది, 25 గ్రాములు ఫ్యాట్ వస్తుంది, 488 క్యాలరీస్ వస్తున్నాయి. సో 2 పూటలకి ఇలా అయిపోయింది. లంచ్కి వచ్చేసరికి ఆయన 1/2 కేజీ చికెన్ తింటాడట, ఎందుకంటే బాగా ప్రోటీన్ కావాలి. 1/2 కేజీ చికెన్ అంటే 500 గ్రాముల చికెన్లో ఆయనకి ప్రోటీను 135 గ్రాములు వచ్చేసింది, కార్బోహైడ్రేట్ 0, ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి 70 గ్రాములు, అరకిలో చికెన్లో 70 గ్రాముల ఫ్యాట్ ఉంటుందట. మొత్తానికి అరకిలో చికెన్లో 1195 క్యాలరీస్ వస్తాయట. అయితే అది తిన్న తర్వాత కొంచెం వెజిటబుల్స్ సలాడ్ లాగా ఒక 200 గ్రాముల సలాడ్ తీసుకుంటాడు. అందులో ప్రోటీను 6 గ్రాములు వస్తుంది,
కార్బోహైడ్రేట్ ఒక 8 గ్రాములు వస్తుంది. ఫ్యాటు 1 గ్రామే వస్తుంది. ఎందుకంటే మెయిన్‌గా లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ, అంటే లో కార్బ్ వెజిటబుల్స్ తీసుకుంటాడు. లో కార్బ్, లో ఫ్యాట్. ఇందులో కేవలం 46 గ్రాములే వస్తుంది ఫైబర్ కోసం, విటమిన్స్ కోసం అన్నమాట. సో, లంచ్‌లో ఆయన తీసుకునే క్వాంటిటీ 700 గ్రాములు. అందులో 141 గ్రాము ప్రోటీనే వచ్చేస్తుంది. కార్బోహైడ్రేట్ 8 గ్రాములు వస్తుంది. ఫ్యాటు 71 గ్రాములు వచ్చి 1241 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత లంచ్‌కి ఒక 2 అవర్స్ తర్వాత ఆయన ఎవ్రీ 2 అవర్స్‌కు ఏదో ఒకటి తీసుకుంటాడు కాబట్టి లంచ్ అయిపోయాక 2 అవర్స్ కంటే అరౌండ్ 4:30 అనుకోవాలి. మళ్ళీ ప్రోటీన్ పౌడరు, ఆల్మండ్స్, అంటే అదొక ప్రోటీన్ షేక్ అనమాట. అందులో ఆల్మండ్స్ 50 గ్రాములు, మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే 11 గ్రాములు ప్రోటీను, 11 గ్రాములు కార్బోహైడ్రేటు, 25 గ్రాములు ఫ్యాటు, 288 క్యాలరీస్. ప్లస్ ప్రోటీన్ పౌడరు 50 గ్రామ్స్ వేసుకుంటే 50 గ్రాముల ప్రోటీను, 0 కార్బు, 0 ఫ్యాటు, 200 క్యాలరీస్ ఫ్రమ్ ప్రోటీన్. అట్లా 4:30కి ఆయనకి 100 గ్రాముల ఫుడ్లో 61 గ్రాములు ప్రోటీన్ వచ్చింది, 11 గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చింది, 25 గ్రాములు ఫ్యాట్ వచ్చింది. అట్లాగే 488 క్యాలరీస్ వచ్చాయి. ఈవినింగు 6:00 లేదా 6:30 ఆ టైంకి మళ్ళీ సేమ్ నట్సే అనమాట. ఆల్మండ్స్, ప్రోటీన్ పౌడర్. ఆల్మండ్స్ 50 గ్రామ్స్, ప్రోటీన్ పౌడరు 100 గ్రామ్స్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ ఒక 61 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, 11 గ్రామ్స్ కార్బ్ వస్తుంది, 25 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది, 488 క్యాలరీస్ వచ్చేసాయి. తర్వాత డిన్నర్లో మెయిన్గా ఫిష్ తీసుకుంటాడట. ఈ ఫిష్ లంచ్లో తీసుకున్నంత అరకిలో ఫిష్ కాకుండా ఒక 250 గ్రాముల ఫిష్ తీసుకుంటాడు. 250 గ్రాముల ఫిష్లో ఆయనకి ఇష్టమైన ఫిష్ సాల్మన్ అట. అయితే ఫిష్లో 1/2 కిలో ఫిష్ తీసుకున్నప్పుడు 50 గ్రాముల ప్రోటీన్ వస్తుంది అట. అందులో కార్బోహైడ్రేట్ 0, ఫ్యాట్ కూడా తక్కువే ఉంటుంది, ఓన్లీ 3 గ్రాములే ఉంటుంది 1/2 కిలోలో. మొత్తం క్యాలరీస్ వచ్చేది 515 క్యాలరీస్ వస్తాయి. అట్లా ఆ తర్వాత ఫిష్ తిన్నాక మళ్ళీ వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే 200 గ్రామ్స్లో 6 గ్రాములు ప్రోటీను, 8 గ్రాములు కార్బోహైడ్రేటు, 1 గ్రాము ఫ్యాట్ కలిపి 46 క్యాలరీస్ వచ్చేస్తాయి. సో టోటల్ డిన్నర్లో 450 గ్రాముల ఫుడ్ తీసుకుంటాడు. 56 గ్రాముల ప్రోటీన్ వస్తుంది, 8 గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది, 4 గ్రాములు ఫ్యాట్ వస్తుంది. టోటల్ డిన్నర్లో వచ్చే క్యాలరీస్ 561. అట్లా 6 టైమ్స్ కలిపి ఆయన టోటలు 2700 గ్రామ్స్ ఫుడ్, అంటే 2 కిలోల 700 గ్రాముల ఫుడ్ తీసుకుంటాడు. అంటే వాటర్ కాకుండా, మళ్ళీ వాటర్ కూడా 7-8 లీటర్ల వాటర్ తీసుకుంటాడట. అయితే 2700 గ్రాముల ఫుడ్ తీసుకుంటే 6 మీల్స్లో అందులో ఆయన ప్రోటీనే 562 క్యాలరీస్ వస్తుంది. అయితే కార్బోహైడ్రేట్ వచ్చేసరికి కేవలం 55 గ్రాములే వస్తుందన్నమాట. అది డైరెక్ట్గా కాకుండా ఎంతో కొంత కలిసి ఉన్న కార్బ్ అనమాట, అంత ఫుడ్ తీసుకునేసరికి. తర్వాత ఫ్యాట్ వచ్చేసరికి 153 గ్రాములు వస్తుంది. టోటల్ క్యాలరీస్ 4090 క్యాలరీస్, అంటే 4100 క్యాలరీస్ అనమాట. ఈ ఇంత హెవీ డైటు, చాలా హెవీ ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాడు. మరి ఎందుకు అంటే ఆయన పెద్ద సినిమాలు చేస్తాడు కాబట్టి. మామూలు అదే మహేష్ బాబు అయితే ప్రోటీన్ అంత ఉండదు, 230 గ్రాముల ప్రోటీనే ఉంది. చాక్లెట్ హీరో కాబట్టి ఆయన. ప్రభాస్ బాహుబలి, సాహో, సలార్ ఇట్లాంటివి కాబట్టి ఇంత ఫుడ్ తీసుకుని ఇంత బాగా ఆరోగ్యంగా ఉంటున్నాడు. అయితే ఒకసారి ఫిలిం షూటింగ్ అయిపోయాక, సినిమా అయిపోయాక నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఏదన్నా గ్యాప్ వస్తే 1-2 నెలల్లో అప్పుడు ఫుడ్ తగ్గించేస్తాడు. అయితే మామూలు ఫుడ్ తీసుకుంటాడు. మామూలు ఫుడ్ అంటే కూడా పెద్దగా మార్పు ఏమి ఉండదు. మామూలు
ఫుడ్లో చికెన్ బిర్యానీ ఆయనకి ఇష్టమట. చికెన్‌లో బటర్ చికెన్ ఇష్టమట. అప్పుడు కొద్దిగా బ్రౌన్ రైస్ కలుపుకుంటాడట. సలాడ్స్ అంతే అనమాట. పెద్ద రిలాక్సేషన్ ఏముండదు. ఒకవేళ బరువు తగ్గాల్సొస్తే ఈ ఎగ్ వైట్స్‌ని, చికెన్‌ని కొంచెం తగ్గిస్తాడనమాట క్యాలరీస్‌ని అంతే. ఫుడ్ క్వాంటిటీ తగ్గిస్తే బరువు తగ్గిపోతాడు. మామూలుగా అతని బరువు 82 కిలోలు ఉండేదట. బాహుబలి కోసం 100 కిలోలు దాటిపోయాడు. అట్లా ఆ తర్వాత ఇంకా పెద్ద సినిమాల కోసం మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. సో, ఇట్లా లో కార్బ్ డైటు 6 మీల్స్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మనకి ప్రభాస్ డైట్‌లో తెలుస్తుంది. ఈ రకంగా 6 మీల్స్ తీసుకుని కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మంచి ఫిట్‌నెస్ ఉంటుంది. సో, జస్ట్ ఇది మనకి వేరే వాళ్ళది తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.